తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీ జరుగుతుందని వ్యవసాయ సంచాలకులు వసంత సుగుణ అన్నారు. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో బుధవారం ఆమె గ్రీవెన్స్ సెల్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండల వ్యాప్తంగా మొదటి విడతలో భాగంగా 1791 మంది రైతులకు అర్హులయ్యారన్నారు. రెండవ విడతలో 1213 మంది రైతులు అర్హులుగా ఉన్నారన్నారు. అంతేకాకుండా నూతనంగా పట్టా పొందిన రైతులు రైతు బీమాకు ఆగస్టు 5వ తేదీ వరకు చివరి తేదీ కావున దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీలత, కావేరి, గణేష్ గ్రామాల రైతులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇప్పుడు క్రాప్ లోన్స్ వేవర్స్ అనేది అంటే పంట రుణాల మాఫీ ప్రోగ్రాము నిన్న రెండో విడతగా లాంచ్ చేశారు. అయితే మొదటి విడతలో మన నిజాంపేట్ మండలం తీసుకొచ్చేసరికి మొదటి విడతలో 1,00,000 లోపు మాఫీ అయిన రైతులు ఒక సుమారు 1791 మందికి 1,00,000 లోపు రుణాలు మాఫైనాయి. అలాగే ఇప్పుడు నిన్న రెండో విడతగా 1,50,000 లోపు రుణమాఫీ చేయడం జరిగింది. అయితే దాంట్లో మన నిజాంపేట్కి వచ్చేసరికి 1,213 మంది ఫార్మర్స్కి గాను రుణమాఫీ జరిగింది, 1,50,000 లోపు ఫార్మర్స్కి. అలాగే మన రామాయంపేట్ డివిజన్ పరిధిలో సుమారు మొదటి విడతగా ఒక 8,400 పైన ఫార్మర్స్కి రుణమాఫీ అయింది. రెండో విడతగా ఇప్పుడు ఒక 4,000 మంది రైతులకు గాను రుణమాఫీ అయింది. అయితే ఇప్పుడు ఇంకా కూడా రుణమాఫీ ఈ తేదీ లోపల అంటే మనకి 2018 నుంచి 2023 సంవత్సరం లోపు ఈ గడువు తేదీలో రుణమాఫీ పంట రుణాలకు గాను రుణమాఫీ కాని వాళ్ళు మళ్ళీ రైతులు కూడా ఇక్కడ రైతు వేదికకి రావడం జరుగుతుంది. వాళ్ళకి ఏదన్నా కూడా గ్రీవెన్సెస్ ఉంటే అవి తీసుకొని మళ్ళీ ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. ఏ కారణం చేతన్నా వాళ్ళకి రుణాలు మాఫీ కాకపోతే దానికి మనం రీజన్స్ కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే గ్రీవెన్సెస్ తీసుకొని పైకి కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నాము. అలాగే దీంతో పాటు మనకి రైతు బీమా కొత్తగా పాస్బుక్లు తీసుకున్న వాళ్ళ రైతులు కూడా రైతు వేదికని సంప్రదిస్తున్నారు. వాళ్ళకు కూడా కొత్తగా ఇప్పుడు ఎన్రోల్మెంట్ చేసుకోమని ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మనము ఇప్పుడు 5వ తారీఖు వరకు ఈ అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది కొత్తగా పాస్బుక్లు ఉన్న వాళ్ళకి. అలాగే పాత ఎన్రోల్మెంట్ ఆటోమేటిక్గా జరుగుతుంది. కాకపోతే ఏదైనా పాత నామినీ చేంజెస్ అట్లాంటివి ఏమైనా కరెక్షన్స్ ఆల్రెడీ కట్ ఆఫ్ డేట్ అయిపోయింది. ఇప్పుడు కొత్త పాస్బుక్లకి ఎన్రోల్మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది.